హాయ్ నమస్తే క్లాసులో అందరికి. హాయ్ ఐఎమ్ సంపూర్ణ. హాయ్ ఐఎమ్ జుజుబి. ఇదెక్కడ పేడరా బాబు, వింతగా ఉంది, విచిత్రంగా ఉంది. ఈ కాలేలంతే. మీ పేరేంటి? నా పేరు రాజు. మా ఊరికి నేనే కింగ్. ఓకే కింగ్ గారు, మీ విలేజ్ ఎక్కడ? మాది పక్కా పల్లెటూరు. మాది ప్యూర్ సిటీ, కరీంనగర్ కా షేర్, జగిత్యాల కా బిడ్డ. ఎవరని చెప్తే కరీంనగర్ అని చెప్తారు, జగిత్యాల అని చెప్తారు. నువ్వేంటి రెండు చెప్తావు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల అనేది ఒక డిస్టిక్ అయింది, అందుకే నేను రెండూ చెప్పిన. ప్రజెంట్ మాది జగిత్యాలలో సిటీ, హోమ్ టౌన్. మాది కొండగట్టు పక్కన ముత్యంపేట అనే విలేజ్ మాది. అవునా? కొండగట్టు చాలా ఫేమస్ అంట కదా, అక్కడ లడ్డు అయితే చాలా ఇష్టం చాలా మందికి. మా ఫ్యామిలీ అయితే పొల్లు తింటారు తెలుసా. ఐ మీన్ ఏంటంటే మాకు కొంచెం మీ లాంగ్వేజ్ రాదు కదా, సో అందుకని ఇలా మాట్లాడుతున్నా, ఏమనుకోకు. నాకైతే మీ విలేజ్కి వెళ్ళినప్పుడు లడ్డు తీసుకొని రా. అలానే ఇంకా ఎప్పుడైనా కుదిరితే మీ విలేజ్కి వస్తే నేను కాల్ చేస్తా, ఓకేనా రాజు? ఏంటి అసలు నీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. నువ్వు మరీ ఇంత సుకుమారంగా విరిగావా? మీ ఇంట్లో మీకు ఎంత ఆస్తుంటుంది ఏంటి? మా డాడీకి అయితే 5 కోట్లు ఉంటాయి. అందులో మా డాడీ ఏంటంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తాడు, అందుకనే మాకు అన్ని పైసలు ఉన్నాయి. అవునా? నన్ను డేట్కి తీసుకెళ్తావా? నాకు ఎప్పటి నుంచో ఆశ ఎవరైనా అమ్మాయితో డేట్కి వెళ్ళాలని. సో ఇట్లానూ నా దగ్గర పైసలు లేవు కదా, నువ్వు డేట్కి తీసుకెళ్తే డేట్కి పోదామని నాకు ఉంది. కొంచెం నేను ఫాస్ట్గా మాట్లాడదా, జరా చెప్పని అర్థం చేసుకో. ఎందుకంటే మాది పక్క పల్లెటూరు. నువ్వు మరీ అన్నిసార్లు చెప్పకు పల్లెటూరు అని చెప్పేసి. అక్కడ చూడాగు జూజుబి ఎలా చూస్తుందా బ్యాక్ సైడ్ నుండి. నేను డేట్కి తీసుకెళ్తా ఇప్పుడే. కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ రోజు బంక్ కొడితే ఎట్లా చెప్పు? మంచి మెమరబుల్ డే లెక్క గుర్తుంటది. కాలేజ్కి నా ఫస్ట్ రోజు బంక్ కొడితే నో ప్రాబ్లం, పా వెళ్దాం. హే, నీకు నాకు థ్యాంక్స్ ఎందుకు, నువ్వు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం కదా. నిన్ను మా ఇంటికి తీసుకెళ్తా, ఓకేనా? అవునా? తొందరగా తీసుకెళ్ళు, మీ ఇల్లు చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. మీ ఇంటికి తీసుకెళ్ళమంటే ఎక్కడికో తీసుకొచ్చా. జోక్ చేయకు, ఇదే మా ఇల్లు తెలుసా, ఇదే మా ఇల్లు, ఇదే మా ఆనందం. మీ డాడీకి 5 కోట్లు ఉన్నాయని చెప్పినావు. మా డాడీకి తొడుక్కోవడానికి 5 కోట్లు ఉన్నాయి, అందుకే నేను 5 కోట్లు ఉన్నాయని చెప్పిన. కోట్లు అంటే నువ్వేమనుకున్నావు? అమ్మడిదిలమ్మ దెబ్బ పడిందిరా. నువ్వు రిచ్ కాదా? పక్కా పూర్ తెలుసా, మేము చాలా చాలా పూరు. నువ్వే మాకంటే కొంచెం రిచ్గా ఉన్నావు కదా. ఆ కారు కూడా నువ్వే రెంట్ కట్టాలి, నీకోసమే రెంట్కు తీసుకున్నాను. బయటకు అడగంగానే ఎలానో నువ్వు డబ్బులు కడతావని చెప్పి ఆ డబ్బులు కట్టేయవా ప్లీజ్? ఫోన్పే చేసేస్తే చాలు కంపెనీ వాడికి. అమ్మడితేనమ్మా ఇలా బుక్ అయ్యానేంట్రా సంపూర్ణ, నువ్వు ఇలా కూడా వేస్తావా వేషాలు? ఇప్పుడు నేను ఏడుకోవాలి. మా డాడీని అడిగితే మా డాడీ నన్ను బెల్ట్ అనుకుని కొడతాడు. నీకేం తెలుసు? అసలేమది పక్కా పల్లెటూరు. మా డాడీ పల్లెటూరు భాషలో తిడతాడు, కొట్టడం కూడా పల్లెటూరులానే కొడతాడు. బెల్ట్ కాదు, ఏదో ఫ్లోలో బెల్ట్ అన్నా కానీ దేనితో కొడతాడంటే బరిగతో కొడతాడు. బరిగ అంటే తెలుసా? చింత బరిగే. ఆయిల్ కట్టలు ఇరిసి మరి మా డాడీ కొడతాడు. కొడితే కొట్టించుకో, ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నా. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఈ కాడి నుంచి నేను కూడా ఫుల్ రిచ్, ఎందుకంటే నువ్వు రిచ్ కాబట్టి నేను రిచ్. నా బెస్ట్ ఫ్రెండ్ రిచ్ అయితే నేను కూడా రిచ్చే కదా. ఓజే, నేను చదువుకోవడానికి వచ్చిందే, ఇలా నిన్ను నీ కుటుంబాన్ని మేపడానికి రాలేదే. పెట్టేవాడు ఎన్నన్నా కానీ పడాల్సిందే కదా. నువ్వు ఎన్నన్నా నేను పడతా, ఎందుకంటే ఈ కాలం నుండి నువ్వే నా ఫ్యామిలీని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. మనం పెళ్ళి కూడా చేసుకుందాం ఫ్యూచర్లో, ఓకేనా రాజు గారు? ఓ సారీ కింగ్ కదా నువ్వు మీ ఊర్లో. అయ్యో నా జీవితం ఇలా అవుతుంది అనుకోలేదు. నేను ఇంకోసారి అమ్మాయిల జోరుకోను, నేను చదువుకుంటా. నేను కాలేజీకి వచ్చినా నేను నిన్ను మేపడానికి రాలేదు, అర్థమైందా? టాటా బాయ్ బాయ్. మామ ఫుల్గా తాగుతున్నట్టున్నావు.
ఏ అల్లుడు ఇప్పుడే చాలు చేసినా ఏం చెప్పాలి, నువ్వైతే కాలేజీకి పోయి ఏం చెయ్యొత్తున్నావు. ఏంటి ఈ కానించలు తోపు రిచ్. అబ్బా నీ దండం పెడతా మామ, ఈ కానించలు నువ్వు రిచ్ అన్నావు అనుకో, నేను ఈ కానించలు ఇతను మందు తాగా. ఎందుకంటే రిచ్ రిచ్ అని చేసి ఈరోజు నన్ను ఒకరు కొంప కొంప కొల్లేరి చేసింది ఒకటి. అల్లుడు నువ్వే మందికి ఎసరు పెడతావు, నీకెసరు పెట్టిన వాళ్ళు ఎవరున్నారా? పర్లేతి నిన్ను కూడా ఆగం చేసేటోళ్ళు వచ్చారంటే వాళ్ళు ఎంత తోపు ఒక్కసారి ఊహించుకుంటేనే నాకు ఏదోలా ఉంది. నువ్వు బిల్డప్ తగలయ్యా. బిల్డప్ కాదు నిజం, ఎందుకంటే నువ్వే అందరినీ సర్వం తింటావు. ఇప్పుడు నిన్ను తింటోళ్ళు వచ్చారు అజ్జాలి నాకు. మామ నీ దండం పెడితేనే నువ్వు గట్లా అనకే. నా బాధ ఏంటంటే ఈరోజు నేను కాలేజీకి పోయినా, సంపూర్ణ అని పరిచయం అయింది ఒక అమ్మాయి. పరిచయం అయింది కదా అని చెప్పి మీకు ఎన్ని కోట్లు ఉన్నాయని అడిగిన. 5 కోట్లు ఉంటాయని చెప్పింది. నేను అడిగింది కోట్లు, తొడుక్కునే కోట్లు అనుకుంది. మళ్ళీ అయ్యకు 5 కోట్లు ఉన్నాయంట, 5 అని చెప్పింది. నేనేమనుకున్నా 5 కోట్లు అనుకున్నా. ఇక ముచ్చట శురువైంది గక్కడ. అర్రే అల్లుడు ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మొత్తం చెప్పు. ఏముంది, డేట్ పోదామన్నా డేటుకు తీసుకుపోతుంది. ఏమో ఇంత రిచ్చా అనుకున్నా నేను. రిచ్ కాదు, అడికి వెనక తెలిసింది వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇల్లు మనకంటే దారుణంగా ఉంది మామయ్య. ఇంకోటి ఏంటంటే రెంట్కు తెచ్చిన కార్లో తీసుకుపోయింది నన్ను, మళ్ళీ సెల్ఫ్ డ్రైవ్ అంట. ఇక చూడు ఆ బిల్లు నేనే కట్టిన ఇజ్జత్ కన్నా, ఎందుకంటే రేపు కాలేలా గీ రాజు కూడా ఈ బిల్లు కట్టలేదా అంట అనే పేరు వస్తుంది అని చెప్పి. అబ్బా గిన్ని జరిగినాయి ఒక్క రోజుల్లో. ముందు చెప్పేది నువ్వు, ఇది ఇట్లా అయిపోయిందా? ఇక చూడిగా పెళ్ళి అంటది, ఫ్యూచర్ అంటది, ఏమో అంటది, సాదల్లా అంటది. ఇక చూడిగా నాకు గులాబ్ జామున్ నోట్లోకి వచ్చినాయి. ఇక నేను ఏం చెయ్యాలి? సప్పుడేక నోరు మూసుకొని చక్కగా నీ దగ్గరికి వచ్చిన తాగుదామని చెప్పి. కానీ నువ్వేమో నాకంటే ముందు పందిలాగా తాగేస్తున్నావు. ఏ నీకు ఒక పక్కనగా 3 బాటిల్ పెట్టిన చూడు కింద, ఆ 3 బాటిల్ నీకే తాగు. మామ నేను ఈ కానించని అమ్మాయిలే జోరుకోను మామ, ఎందుకంటే నాకు అన్ని నువ్వే మామయ్య. నాకు ఎన్ని రోజులు అర్థం కాలేదు అమ్మాయిలకు ఎందుకు దూరంగా ఉండాలో నువ్వు చెప్పినావు, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. అల్లుడు నీకు ఇంకా తెలియాల్సింది చాలా ఉంది అల్లుడు. ఇప్పుడు ఇలానే అంటావు డిప్రెషన్లా, రేపేముంది ఇంకొకరు కనబడతారు, వాళ్ళకి అట్రాక్ట్ అవుతావు. మనం అట్రాక్ట్ కావాల్సిందే, ఎప్పటికో ఎవరినో ఒకరు లవ్ చేయాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే, తిట్లా పడాల్సిందే, లేకుంటే వాళ్ళ మనిషి అయితే తిట్లా పడాల్సిందే. ఒకటి చెప్తా అల్లుడు గుర్తుపెట్టుకో, మనం మంచిగా అయినాం అనుకో అమ్మాయి మంచిది రాదు, అమ్మాయి మంచిది అయింది అనుకో మనం మంచిగా ఉండం. మొత్తానికైతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకో వాళ్ళకి ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లోనో బయటనో. గుర్తుపెట్టుకో, అర్థమైందా? మామ తోపు ఏం చెప్తున్నావు మామ, నీకేదో పెద్దగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందియా. ఎక్స్పీరియన్సా? ఏం చెప్పాలరా నా ఎక్స్పీరియన్స్ గురించి? ఓ డజన్ ఎక్స్పీరియన్స్ ఉంటాయిరా నాకు, డజన్ ఉన్న ఎక్స్పీరియన్స్లు. అవన్నీ చెప్పాలంటే కిటికీలు తెల్లారుతాయి, అర్థమైందా? అమ్మా సూపర్ చెప్పినావు మామ, మోటివేషన్. ఇక చూడు ఈ కానించలి కాలేజీకి పోతా, చదువుకుంటా, ఉద్యోగం సంపాదించుతా, నా లైఫ్ నేనే ఎంజాయ్ చేస్తా, అర్థమైందా? తగ్గేదా లేదు. రాత్రి అయింది, మూసుకొని పండుకుందాం, అర్థమైందా? గుడ్ నైట్. నేను ఈయనే వండుకుంటా, అర్థమైందా? కుర్చీలనే నాకు పని ఉంది, పొద్దుగాల ఆఫీస్ ఉంది, ఆఫీస్కి పోయి రావాలి. ఓకే మామ, గుడ్ నైట్. నేను కూడా ఇక్కడనే వండుకుంటా రూములనే. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ నమస్తే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ చలికాలం. చలికాలం కదా, చెంపలు వలుగుతాయి, వాజిలను రాసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.